నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో 14 అడుగుల శ్రీరాముని విగ్రహంతో శోభయాత్ర నిర్వహించారు. శ్రీరామసేన ఆధ్వర్యంలో జరిగిన శోభయాత్రను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట రమణారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పూణే నుంచి రప్పించిన డోలక్ చప్పుళ్ల మధ్య శ్రీరామ్ నామ స్మరణతో కామారెడ్డి పట్టణం మారుమ్రోగింది. ప్రత్యేక డోలక్ విన్యాసాల నడుమ శ్రీరాముని శోభయాత్ర నేత్రానందంగా సాగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీరామసేన ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా శ్రీరాముని విగ్రహంతో శోభాయాత్ర సాగడం అందరినీ అలరించింది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున మాత్రమే హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర జరిపేవారు, కానీ శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరాముని విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర జిల్లా కేంద్రంలోని ధర్మశాల నుంచి ప్రారంభమై ఇంద్రాచౌక్, ప్రభుత్వ ఆసుపత్రి, సుభాష్ రోడ్, పెద్ద బజార్, రైల్వే కమాండ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, అశోక్ నగర్ కాలనీలో కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాడిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీరాముని విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే శ్రీరాముని కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. DJ Shoban. DJ Shoban.
జరుగుతున్నది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ సేన ఆధ్వర్యంలో ఇవాళ శోభాయాత్ర చేస్తున్నాము. ఇది గత కామారెడ్డిలో ఎప్పుడూ జరిగినటువంటి మొట్టమొదటిసారిగా శ్రీరాముల వారి ఊరేగింపు శోభాయాత్ర చేయడం జరుగుతున్నది. దీనికి అశేష హిందూ బంధువులందరూ కూడా, హిందూ సోదర సోదరులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగిస్తామని, ఇలాగే హిందూ ప్రచారానికి, హిందుత్వానికి గట్టి మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా రేపొద్దున రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులందరూ ఏకతాటిపై ఉండి హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి హిందూ బంధువులందరికీ నేను పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను. మద్దూర్ మండలంలోని మీర్జాపూర్ హనుమాన్ మందిరంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చల మధ్య ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మద్నూర్ మండలంలోని మీర్జాపూర్ హనుమాన్ మందిరంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారికి పాలాభిషేకం, పుష్పాభిషేకం, చందనాభిషేకం తదితర అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయంలో ప్రత్యేక రామదాసు స్థాపించిన దక్షిణముఖి హనుమాన్ మందిర్ ఉందన్నారు. ఇక్కడ ఎలాంటి కోరిక కోరినా నెరవేరుతాయని చెప్పారు. ఈ ఆలయానికి భక్తులు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తారని తెలిపారు. तेरो नाम तेरा मेरा तेरा मेरा లోని సలాబుత్పూర్ గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కు మేము ప్రతి శనివారం వస్తూ ఉంటాం. ఈ మందిరం అనేది 3 రాష్ట్రాల సరిహద్దుల్లో నెలకొల్పబడ్డాయి. ఇక్కడ నుంచి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి తమ మొక్కులను తీసుకుంటుంటారు. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆంజనేయ స్వామి యొక్క మూర్తిని రామదాసు స్వామి వారు స్థాపించడం జరిగింది. ఆ స్థాపించడమే కాకుండా ఈ ముఖ్యంగా ఆలయంలో ఉన్నటువంటి మూర్తి దక్షిణముఖి హనుమాన్ అనేది ప్రాచార్యగారికి. ఇక్కడ ఉన్నటువంటి మహాత్మ భక్తికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తన మొక్కులను ఎప్పుడైతే మీరు మొక్కుకుంటారో కంపల్సరిగా వాళ్ళ మొక్కులు నెరవేరుతాయనేది ఒక ప్రాచుర్యంలో ఉన్నది. అంతేకాకుండా మహానుభావులైనటువంటి రామదాసు స్థాపించినటువంటి ఈ ఆలయంలో ఈరోజు రామనవమి జరుపుకోవడం ఒక ప్రాముఖ్యత అయితే ఈ రోజు నుంచి హనుమాన్ జయంతి వరకు వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి హనుమాన్ జయంతి నాడు అధిక పెద్ద మొత్తం సంఖ్యలో 3 ప్రాంతాల నుంచి 3 రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులను తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రాచీనమైనటువంటి మందిరం అని తెలియజేస్తూ మీకు శ్రీ శ్రీరామనవమి వేడుకలకు కామారెడ్డి శివార్లోని అడ్లూరు గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇందులో భాగంగా భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డి శివార్లోని అడ్లూరు గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అభిషేకం, అలంకరణ, ఉదయం 6 గంటల నుంచి కలశ, అఖండ దీపారాధన, భగవత్ పుణ్యవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన సోమవారం ఉదయం 8:30 నిత్యారాధన, హోమం, బలిహరణం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. सबका स्वामी तू अंतर्यामी सबका स्वामी तू अंतर्यामी सबका स्वामी तू अंतर्यामी सबका स्वामी तेरे चरणों में
चारों धाम। हे राम हे राम हे राम हे। గుండపాక రామాచార్యులు అట్లూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవం 13వ తారీఖు 14వ తారీఖు రోజు నుంచి మనకు 18వ తారీఖు రోజు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఆదివారం రోజు 14వ తారీఖున మధ్యాహ్నం 12:30 ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశం సుముహూర్తమున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందకూరుచున్నాము. అలాగే 5 రోజుల కార్యక్రమాలు అనగా 14వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి కనుక మన అడ్డూరు గ్రామం నుంచి పల్లకి సేవ, గరుడ సేవ కార్యక్రమాలు ఉంటాయి. 17 రాత్రి 2 గంటలకు రథోత్సవం, రథబలి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 18వ తారీఖు నుంచి ఉదయం 6 గంటల నుంచి జాతర అనగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ముగించుకొని జాతర మహోత్సవాలు జరుపబడను. కావున యావత్ భక్తమాసులందరూ కూడా జై శ్రీరామ్. నా పేరు కదం నారాయణరావు. నేను వడ్లూరు వీటీసీ గ్రామ ప్రధాన కార్యదర్శిని. అయితే వడ్లూరు గ్రామంలో కూడా స్వతంత్రం రాకముందు నుంచే మా వడ్లూరు గ్రామంలో కూడా శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నది. అయితే ఈ సంవత్సరం శ్రీ కొండపాక రామాచార్యులు మరియు శ్రీనివాసాచార్యులు మరియు వీడీసీ గ్రామ కమిటీ గ్రామ ప్రజల సహకారం అందరితోటి రేపటి నుండి అంటే ఆదివారం అందరూ ప్రతి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి మా వడ్లూరు శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణాన్ని తిలకించి అనంతరం జరిగే అన్నదానం కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ 5 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మా వడ్లూరు గ్రామ ప్రజల సహకారం అందరితోటి ప్రతి సంవత్సరం కూడా శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కాబట్టి మా వడ్లూరు వాళ్ళం అదృష్టవంతులం. ఎందుకోసం అంటే అక్కడ భద్రాచలంకు వెళ్ళి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణము చూడాలంటే చాలా దూరం. కానీ మాకు ఇక్కడ వడ్లూరు గ్రామంలో పడినే మా యొక్క పూర్వీకుల పుణ్యం, మా పుణ్యం, అందరి పుణ్యం కారణంగా మా వడ్లూరు లోపడనే స్వామివారి కళ్యాణాన్ని చూస్తున్నాం ప్రతి సంవత్సరం. కాబట్టి అందరూ కూడా వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు 6వ రోజు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ దశరథ్ మాట్లాడుతూ కార్మికుల దీక్ష ఈ రోజుతో 6వ రోజుకు చేరిందని అన్నారు. కార్మికులకు 3 నెలల జీతాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అద్దెలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు తెలియజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జిల్లా అధికారులు, కలెక్టర్ వెంటనే చొరవ తీసుకొని 3 నెలల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రఫీక్, ఫాజియా, స్వరూప, సునీత, వజ్రమ్మ, లక్ష్మి, బైరమ్మ, నర్సింలు, సందీప్, రాజేశ్వర్, రవి, గంగాధర్, మమత, దయాకర్, రాజయ్య, 30 మంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, మందూరు, దోమకొండ కార్మికులంతా కూడా ఇవాళ అప్పులు తెచ్చుకొని ఇవాళ అద్దె భవనంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వము ఒకవైపు ఎలక్షన్ వైపు ఇటువంటి వేతనాన్ని 7,000 ఉన్నటువంటి చిల్లర వేతనం కూడా నెల ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వం యొక్క దిక్కు చేయడం చెప్పి రేటిస్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 7 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నదా లేకుంటే కార్మికుల పైన లేకుండా ఎలక్షన్ పైన ప్రభుత్వ అధికారుల పైన దస్తు పలుకున్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఉన్నది. మరి వాళ్ళ కోసం నిత్యావసరం కూడా పనిచేస్తున్నటువంటి మేము మాకు కనీసం
వేతనాలు ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వెంటకుండా ఉండడం ఏం చేయాలని చెప్పి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుంటే 3 నెలల వేతనాలు ఇవ్వకుంటే పన్నులు కూడా బహిష్కరిస్తాం. అదేవిధంగా వివిధ రూపంగా ఆందోళన కార్యక్రమాలు అమరణ దీక్షగా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని. శ్రీరామనవమి వేడుకలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం అందంగా ముస్తాబైంది. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఆలయంలో రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి చూడముచ్చటగా అలంకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను అలంకరణతో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 19వ తేదీన శుక్రవారం రోజున హనుమానోత్సవ విగ్రహాల అలంకరణతో బ్యాండ్ మేళాలతో ఊరేగింపు చేయడంతో పాటు శ్రీ సీతారామ కళ్యాణాన్ని జరిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఉప్పల హరిధర్, వెంకటేశం, చేర్ల రాములు తదితరులు పాల్గొన్నారు. साचो तेरो नाम हे राम तेरा तू ही माता तू ही पिता है 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 तू ही तो है राधा का श्याम तेरा ఆలయ అర్చకులము శ్రీ వివేకానంద కాలనీలోని కామారెడ్డి పట్టణంలో శ్రీ వివేకానంద కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతున్నది. అంతేకాదు గత 30 సంవత్సరాలైంది ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరగబట్టి ప్రతి సంవత్సరము అనేకమైనటువంటి ఉత్సవాలు, శ్రీరామనవమి, తర్వాత హనుమత్ జయంతి, కళ్యాణ మహోత్సవాలు, తర్వాత శివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. గత 30 సంవత్సరాల నుండి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరము 5 శ్రీరామనవమి నుండి హనుమత్ జయంతి వరకు ఉత్సవాలు ఉంటాయి. ప్రతిరోజు ఆ రోజు శ్రీరామనవమి రోజు ఉదయాత్పూర్వము 4:30 స్వామివారి యొక్క మూల విరాట్నకు పంచామృతాలతో అభిషేకము, తర్వాత స్వామివారి యొక్క వస్త్రాలంకరణ, నూతన వస్త్రాలంకరణ, తర్వాత స్వామివారి యొక్క ఊరేగింపు ఉంటుంది. అదేవిధంగా ఆ ఊరేగింపు తదుపరి స్వామివారిని వేంచేపించిన తర్వాత స్వామివారి యొక్క ఉత్సవానికి ముఖ్యంగా కలశస్థాపన, విశ్వక్సేన ఆరాధన, గణాధిపతి, మహాలక్ష్మి, తర్వాత స్వస్తి పుణ్యావాచనము, శ్రీరామ తారక హవనం, సంపూర్ణ రామాయణం చేత శ్రీరామ తారక హవనం చేయడం జరుగుతుంది. హవనం తర్వాత స్వామివారి తిరుకల్యాణ మహోత్సవము జరుగుతుంది. ఆ తదుపరి స్వామివారికి మహానివేదన, తదుపరి అన్నదాన కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది. కాలనీ సమక్షంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి వివేకానంద కాలనీలోని నివాసులు అందరూ కూడా అత్యధికంగా హాజరవుతారు. గత 30 సంవత్సరాల నుండి కూడా ఇంచుమించుగా 2000 నుండి 3000 యొక్క జనాభా ఇక్కడ ఉత్సవానికి పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. అదేవిధంగా ఈ కళ్యాణానికి ఉత్సవానికి ఆలయ కమిటీ, నిర్వహణ కమిటీ ఉంటుంది. ఆలయం తరపున ప్రస్తుతము అధ్యక్షుడిగా శ్రీ చేర్ల రాములు గారు ఉన్నారు. తదుపరి కాలనీ వాసులు, వైశ్య సంఘ సభ్యులు ఉన్నారు. ఇక్కడ వైశ్య సంఘంలో ఉన్నారు. ఈ 3 వైశ్య సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా రాత్రి శ్రీరామనవమి అయిన తర్వాత సాయంకాలము స్వామివారి యొక్క రథోత్సవం కూడా ఉంటుంది. ఆ ఉత్సవానికి కూడా కాలనీ సభ్యులందరూ కూడా విచ్చేసి మేళ తాళాలతో స్వామివారిని ఊరేగింపు చేస్తుంటారు.
ఆ ఉత్సవానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా హనుమత్ జయంతి ఉత్సవాన్ని కూడా మహావైభవంగా చేస్తారు. అదే రోజు హనుమత్ జయంతి ఉత్సవం రోజు కూడా కాలనీలో రథోత్సవం ఉంటుంది. అందరూ కూడా డోలాహరణం కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా మహా విజయవంతంగా చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరము గతంలో స్వామివారి యొక్క ధ్వజస్తంభం కొంచెము భిన్నమైనది. ఆ ధ్వజస్తంభ కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టా కార్యక్రమం ఈ నెలలో ఉంటుంది కనుక ఆ కళ్యాణోత్సవం తర్వాత తదనంతరము ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా పునఃప్రతిష్ఠ కార్యక్రమం మహోత్సవంగా ఉంటుంది. ఆ ధ్వజస్తంభం కూడా తయారై ఉన్నది, ఇప్పుడే రెడీగా ఉన్నది, మంచి రోజు కొరకు ఆడడం జరిగింది. అదేవిధంగా కాలనీలో నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనేక వివిధ కార్యక్రమాలు సత్యనారాయణ వ్రతాలు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో చేసి ఆలయ అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడుతున్నారని చెప్తున్నాను. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.